జానీ మాస్టర్ తమకు నిన్న ఒక జీరో ఎఫ్ఐఆర్ ఆయన మీద అందిందని నార్సింగ్ సీఐ హరికృష్ణారెడ్డి చెప్పారు. రాయదుర్గం పిఎస్లో యువతి ఫిర్యాదు చేసిందన్నారు. తనను జానీ మాస్టర్ లైంగికంగా వేధించాడని అందులో ఉందని తెలిపారు. యువతి స్టేట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని సీఐ అన్నారు. కానీ ఆమె అందుబాటులో లేనని చెబుతోందని, యువతి స్టేట్మెంట్తో పాటు ఆధారాలు సేకరించి జానీ మాస్టర్పై చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ స్టేషన్ నుంచి ఒక జీరో ఎఫ్ఐఆర్ రావడం జరిగింది. అక్కడ ఒక విక్టిమ్ ఏజ్ అబౌట్ 21 to 22 ఇయర్స్, ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెని సెక్సువల్గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్లో థ్రెటన్ చేసినట్టుగా, సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు జీరో ఎఫ్ఐఆర్ అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసినాము. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము. దీంట్లో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. యాజ్ పర్ ఎవిడెన్స్ కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాము. అదే వర్క్ ప్లేస్లో సో సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా, తర్వాత థ్రెటన్ చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మీరు సంప్రదించే ప్రయత్నం చేశారు అటు జానీ మాస్టర్ గారు, లేకపోతే యువతి స్టేట్మెంట్ ఏమైనా రికార్డ్ చేస్తాం? అది ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేస్తాం. ముందుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఏముందో ఫర్దర్గా ప్రొసీడ్. జానీ మాస్టర్ను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు? లేదు, ముందు మేము ఒక ఎవిడెన్స్ కావాలి కదా, విక్టిమ్ ఇచ్చే ఎవిడెన్స్ని బట్టి, ఆమె స్టేట్మెంట్ని బట్టి ఏమైంది అంటే చూస్తాం. వచ్చిందా సార్ ఇక్కడ? థ్యాంక్ యూ. విక్టిమ్ అందుబాటులోకి వచ్చినారు. ప్రజెంట్ లేనని చెప్తున్నారు. అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా వస్తానని చెప్తున్నారు. చేస్తాం. యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది చేస్తాం. థ్యాంక్ యూ. రైట్, మా ప్రతినిధి రాణా జాయిన్ అవుతున్నారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది అంటే యువతి లేదు, ఫోన్ కాల్లో ఆమెకి నాకు ఇబ్బంది ఉంది, ఈ విధంగా జరిగిందని చెప్పడంతో జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. మహిళలకి ఇటీవల కాలంలో వచ్చినటువంటి సౌలభ్యం ఇది. ఎక్కడి నుంచైనా ఫోన్ చేసి జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు. కానీ ఫర్దర్గా ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, పూర్తి స్థాయిలో వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రైట్, మా ప్రతినిధి రాణా జాయిన్ అవుతున్నారు. రాణా, జీరో ఎఫ్ఐఆర్ టెక్నికాలిటీస్ ఏంటి లీగల్గా? అంటే ఇప్పుడు ఆయన అడుగుతూ ఉన్నారు, మన ప్రతినిధులు అడుగుతున్న సందర్భంలో ముందుగా ఎవిడెన్స్ వస్తే జానీ మాస్టర్ని కాంటాక్ట్ చేస్తామని చెప్తూ ఉన్నారు. సో ఏంటి, జానీ మాస్టర్ని మనం ఏమైనా సంప్రదించామా? ఆయన నుంచి ఏమైనా వివరాలు వచ్చాయా? ఆయన అసలు అంటే పారిపోయారని కూడా కొంత న్యూస్ వచ్చింది, అది ఎంతవరకు నిజం? అంటే నిన్న రాత్రి రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ఈ కేసు ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆల్రెడీ ఆమె లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడంతో పాటు ఆ లాయర్తో కూడా డ్రాఫ్ట్ కూడా చేసి పంపించింది, ఫోన్లో కూడా మాట్లాడింది. అయితే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది కాబట్టి దాంట్లో 3 సెక్షన్ల కింద ఆ కేసు నమోదు చేశారు. ఒకటి రేప్ కేసు మీద, ఆ తర్వాత క్రిమినల్ ఇంటిమిడేషన్ మీద, అలాగే దాడి చేశాడని దాని మీద కేసు నమోదు చేశారు. అయితే ఉదయం నుంచి కూడా పోలీసులు బాధితురాలు స్టేట్మెంట్ రికార్డు చేసుకోవడం కోసం వెయిట్ చేశారు. ఆమెకు ఫోన్ చేసినప్పుడు ఆమె అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇవాళ సాయంత్రం లోపల నేను పోలీస్ స్టేషన్కి వచ్చి నా స్టేట్మెంట్ని ఇస్తాననేసి కూడా ఆమె చెప్పినట్టు పరిస్థితి కనబడుతుంది. అయితే ఎఫ్ఐఆర్ కాపీలో చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించింది. ముఖ్యంగా ఏదైతే తాను తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత డి కంటెస్టెంట్గా నేను ఎలక్ట్ అయిన తర్వాత డీలో నేను కంటిన్యూ అయ్యాను. డీలో కంటిన్యూ అయినప్పుడు 2017 సంవత్సరము ఆ మధ్యలో 2016, 2017లో ఏదో డి సంవత్సరం 12లో నేను కొరియోగ్రాఫర్గా పనిచేశాను, కంటెస్టెంట్గా పనిచేశాను. ఆ సమయంలో నేను జానీ మాస్టర్కి పరిచయం చేశారు. తర్వాత జానీ మాస్టర్ టీం నుంచి కూడా నాకు కాల్ వచ్చింది, ఇట్లా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్ టీంలో పనిచేయమని అడిగారు. తర్వాత నేను ఓకే అని చెప్పి నేను టీంలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత కొన్ని సాంగ్స్ చేశాను. అయితే కొన్ని రోజుల తర్వాత ముంబై సాంగ్ కోసం ఒక టూర్ వెళ్ళాము. అక్కడ ఇద్దరు మేల్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్లతో పాటు జానీ మాస్టర్ అండ్ నన్ను కూడా తీసుకెళ్లారు. అయితే ఆ రోజు మా మదర్ని వద్దని చెప్పారు, టికెట్లు దొరకలేదని సాకు కూడా చూపెట్టారు. అయితే నేను వెళ్ళిన తర్వాత అక్కడ పని అయిపోయిన తర్వాత హోటల్లో దిగాము. హోటల్లో దిగినప్పుడు నన్ను తన రూమ్కి పిలిపించాడు. రూమ్కి పిలిపించిన తర్వాత నాతో అసభ్యంగా ప్రవర్తించాడు, నా పైన లైంగిక దాడి చేశాడు. తర్వాత నేను ఏడ్చుకుంటూ బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఈ విషయం ఎవరికైనా చెప్తే ఇండస్ట్రీలో ఎప్పుడో నీ కెరీర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇటు డాన్సర్గా కానీ ఇట్లా కొరియోగ్రాఫర్గా కానీ పూర్తి స్థాయిలో
స్థాయిలో నీకు అవకాశాలు లేకుండా చేశారు, ఇండస్ట్రీ నుంచి తరిమేశారంటూ కూడా భయమేసింది అనేది భయపెట్టాడనేసి కూడా తను చెప్పినటువంటి వర్షను. తర్వాత కొన్ని సాంగ్స్కి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేశాను. ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్స్లో వ్యానిటీ వ్యాన్ ఉంటుంది, ఆ వ్యానిటీ వ్యాన్లోకి తరచుగా తనను పిలిపించుకున్నప్పుడు వెంటనే తన ప్యాంటుని విప్పేయడము, విప్పేసిన తర్వాత లైంగిక సంబంధితమైనటువంటి వ్యవహారంలో పాల్గొనమనేసి నా పైన ఒత్తిడి చేయడము, దానికి నేను ఒప్పుకోకపోయేసరికి తనను కొట్టడం కానీ, బెదిరించడం కానీ, అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడటం కానీ ఇవన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దానితో పాటు ఇక్కడ మరొక అంశం ఏంటంటే తనని పలుమార్లు కొట్టడమే కాకుండా లైంగిక దాడి నా పైన చేశాడు. ఇంకేకంగా ఇంటికి రావడమే స్టార్ట్ చేశాడు. ఇంటికి వచ్చిన తర్వాత తను బయటికి రమ్మని ఒత్తిడి చేయడము, నేను ఒకవేళ నాకు బాగలేనప్పుడు నేను రాలేనప్పుడు ఉన్నాను చెప్తే అతను ఇంటికి వచ్చి మళ్ళీ కొట్టడము, తిట్టడము, తర్వాత నా స్కూటీని కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేశాడనేసి కూడా తను చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఈ విషయం జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్కి తెలుసు. ఒకానొక రోజు జానీ మాస్టర్ వైఫ్ ఇద్దరు మా ఇంటి దగ్గరికి వచ్చారు. ఇంటి దగ్గరికి వచ్చి తలుపులు కొట్టారు, గట్టిగా తలుపు తెరవమని ఒత్తిడి చేశారు. సరే నేను తలుపు తెరిచిన తర్వాత డైరెక్ట్గా వచ్చి నా పైన జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ దాడి చేసింది అనేది కూడా విక్టిమ్ తన కంప్లైంట్ కాపీలో రాసింది. ఇదే అంశాన్ని ఎఫ్ఐఆర్ కాపీలో కూడా వాళ్ళు పొందుపరిచారు. పలుమార్లు కొట్టారు. తర్వాత మతం మార్చుకొని జానీ మాస్టర్ని పెళ్లి చేసుకోమని కూడా ఒత్తిడి చేసింది. గతంలో పలుమార్లు షూటింగ్లో ఉన్నప్పుడు కూడా నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మతం మార్చుకునేసి కూడా ఒత్తిడి చేశారని కూడా తను విక్టిమ్ అందులో రాసింది. ఇదే అంశాన్ని కూడా అక్కడ ప్రస్తావించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే తర్వాత నేను వీళ్ళిద్దరి నుంచి విడిపోయిన తర్వాత స్వతహాగా నేను ఇండివిజువల్గా నేను ఎదగాలి, నా కెరీర్ని ప్రారంభించాలనుకున్నప్పుడు కొంతవరకు డీ నుంచి నాకు ఫేమ్ వచ్చింది కాబట్టి అవకాశాలు అనేది కొన్ని వచ్చాయి. ఆ అవకాశాలు వచ్చినప్పుడు నేను వాటిని సద్వినియోగం చేసుకునే పనిలో ఉన్నప్పుడు అక్కడికి కూడా జానీ మాస్టర్ తన మనుషులు పంపించి జానీ మాస్టర్ని నువ్వు పెళ్లి చేసుకోలేకపోతే నీ కెరీర్ అంతా ఖతం అయిపోతుంది అనేది కూడా అక్కడ బెదిరించారు. దీంతో నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. చాలా వరకు కూడా నేను సైలెంట్ అయిపోయాను నీ బెదిరింపులతో, భయంతో. ఎందుకంటే జానీ మాస్టర్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కోలీవుడ్లో టాప్ కొరియోగ్రాఫర్గా ఎదిగాడు, బాలీవుడ్లో మంచి మంచి సాంగ్స్ చేస్తున్నాడు, టాలీవుడ్లో ది బెస్ట్ కొరియోగ్రాఫర్గా కూడా అతను ఉన్నాడు. పైగా నేషనల్ అవార్డు విన్నింగ్ కూడా అతను చేసుకున్నాడు కాబట్టి అతని పేరు ప్రఖ్యాతుల్లో ఉన్నాయి కాబట్టి అతన్ని ఇప్పుడు తట్టుకోవడం మన కష్టం కాబట్టి ఉద్దేశంతో నేను సైలెంట్ అయిపోయి, అయినా కూడా నా పైన హరాస్మెంట్ జరుగుతూనే ఉంది. నేను పనిచేసే చోటు కూడా వచ్చి హరాస్మెంట్ చేస్తున్నాడంటూ కూడా కంప్లైంట్ ఇచ్చింది. సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఎఫ్ఐఆర్ 3 సెక్షన్స్ కూడా నమోదు చేసింది కాబట్టి 0 ఎఫ్ఐఆర్ కాబట్టి. అయితే ఇప్పుడు తను స్వతహా ఇప్పుడు స్టేషన్కి వస్తే ఈ స్టేషన్కి వచ్చిన తర్వాత ఆమె నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మాత్రమే ఆమె దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి, ఎందుకంటే అనేక అలిగేషన్స్ పెట్టింది కాబట్టి వాట్సాప్ చాట్ కానీ, వీడియో కాల్స్ కానీ, లేకపోతే సీసీ కెమెరా ఫుటేజ్ కానీ, లేకపోతే ఇతర పిక్స్ కానీ, వాళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి ఏమన్నా లైంగికంగా వేధించినప్పుడు ఎవరన్నా చూసినప్పుడు వాస్తవాలు చెప్పడానికి కానీ, ఐ విట్నెస్ కానీ ఇవన్నీ ఉన్నారనేది కూడా అవన్నీ సబ్మిట్ చేయమని కూడా వాళ్ళు చెప్పినట్టుగా మనకు సమాచారం. అయితే తను విక్టిమ్ మాత్రం ఇంకో మాట అంటుంది, ఎప్పుడైతే నేను లైంగికంగా తనకు సహకరించలేదు, ఒప్పుకోలేదు, ఆ రోజు మాత్రం వ్యానిటీ వ్యాన్ దిగిన తర్వాత మొత్తం సెట్ అంతా ఉంటుంది. సెట్ అంతా ఉన్నప్పుడు వాళ్ళందరి ముందు నన్ను తిట్టడము, భయంకరంగా తిట్టడము, ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ తడబడము, ఇవన్నీ కూడా చేశాడు. అవంతా కూడా నాకు చాలా ఆక్వర్డ్ ఫీలింగ్ అనేది ఇచ్చిందని కూడా తను చెప్తున్నట్టు వర్షన్. సో నిజాలనేది కూడా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది కాబట్టి, కాకపోతే ఈ వ్యవహారం పైన ఇప్పటికే ఇటు మా అసోసియేషన్లో కూడా తెలిసింది, అలాగే డాన్సర్ అసోసియేషన్లో తెలిసింది. ఇవాళ ఉదయం కూడా వాళ్ళు ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నారు. జానీ మాస్టర్ యొక్క వ్యవహార శైలి పైన కానీ, గతంలో ఎవరిపైన డాన్సర్ల పైన ఇట్లాంటి లైంగిక దాడి జరిగిందన్న కోణంలో కూడా అక్కడ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాటి నుంచి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇప్పటివరకు విక్టిమ్ ఇక్కడ అయితే రాలేదు, ఇవాళ వస్తాయని చెప్పింది కానీ అవుట్ ఆఫ్ కవరేజ్ అని చెప్తుంది. ఒకవేళ ఇవాళ రాకపోతే రేపు నిమజ్జనం కాబట్టి పోలీసులు అవైలబిలిటీ ఉండదు, ఎల్లుండి అయితే వచ్చి తన స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేశారు. అయితే రాజనగర్ డీసీపీ కార్యాలయం నుంచి కూడా ఒక టీం వచ్చింది. ఆ టీం వచ్చిన తర్వాత ఇక్కడ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారం చేసుకుని ఏమేమి ఇచ్చిందనే దానిపై కొన్ని ఎవిడెన్స్లు అయితే వారు తీసుకెళ్లారు. వాళ్ళు కూడా విక్టిమ్ని కలిసి కొత్త స్టేట్మెంట్ని రికార్డ్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో అనేక కీలక మలుపులు తిరిగే అవకాశం ఉంది. ఎందుకంటే జానీ మాస్టర్ ఇప్పుడు ఇటీవలే రాజకీయాల్లో కూడా ఎంట్రీ అయ్యాడు. సో అది కూడా పొలిటికల్ కెరీర్ ఒకటి ఉంది, తర్వాత ఇప్పుడు సినిమా కెరీర్ కూడా ఒకటి ఆధారపడింది కాబట్టి ఈ కేసు నుంచి అతను తప్పించుకుంటాడా లేకపోతే నేరారోపణలు ఎదుర్కొని శిక్షణ అనుభవిస్తాడా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాణా.